शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं, श्रीकृष्ण शरणं। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 200 రాశారమ్మ. అక్కడ చూడమ్మా, నేను నిన్న ఆమెను రాయమ్మా అని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళగానే రాస్తాను. ఇవాళ 226వ రోజు ప్రవచనం. 227 అని పెట్టాము. కాబట్టి మనం మొట్టమొదటిగా రామాయణాన్ని ప్రారంభిస్తాం. రామచరిత మానసులో హనుమంతుడు చెప్పాడు. ఆయన ఇట్లా నాయన అమ్మా 226 రాశావమ్మా. కాబట్టి మన రామచరిత మానసులు 226 రోజు, రేపు 227 రోజు ప్రవచనం. మనకి ఈ ఆంజనేయుడు వచ్చి అతని క్షేమ సమాచారాల గురించి చెప్పి ఈయన క్షేమ సమాచారాల గురించి తెలుసుకుని వెళ్ళారు. ఆయన చాలా సంతోషించారు. అక్కడ మనం ఆపాం. అయితే ఇవాళ మనం బహుశా 2 లేదా 3 చౌపాలు మాత్రమే చెప్పుకోగలుగుతాం. వీలైతే ఆ తల్లి వస్తే కాళహస్తీశ్వరం నుంచి కూడా 1, 2 పద్యాలు. ఎందుకంటే ఇవాళ మా అమ్మ జయలక్ష్మి గారి మనవరాలి అన్నప్రాసన ఇదే ఆన్లైన్లో చేయించబోతుంది. కాబట్టి అది మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 8. కాబట్టి మళ్ళీ నాకు వచ్చిన సమయం కాదు. ఇలా మీకు కొంచెం ఇన్కన్వీనియన్స్ కాజ్ చేసుకున్నా మహాదేవి గమనించుకున్నాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. హర్షి భరత हर्षि भरत कोसलापुर आए समाचार सब गुरहि सुनाए उनि मंदिर महाभात जनाए आवत नगर कुशल रघुराई सुनत सकल जननी उटिदाई कही प्रभु कुशल भरत समुजाई समाचार पुरभाषण చూడమ్మా, వస్తుందా? కట్టయిందా? సమాచార పురభాషణ पाए नर अरु नारी हर्षि सबुदाई रोचन फल फूल नव तुलसी दल मंगल मूला बरि बरि हेम तार भामिनी गावत चली सुंदर गामिनी जय जय सही तैसही उटिदावही बाल वृद्धा कह संग न लावही एक 226 రాశాము. శిక్ష వేసిన రాయలేదా? నిన్న నాకేం చెప్పావు? శిక్ష ఎందుకులేమ్మా, అంటే ఇందులో ఇల్లేమ్మా, ఇందులో శిక్షలు అలా మనం ఏది చేసినా పర్ఫెక్ట్ గా అవుతుంది.
ఇప్పటికే 2 సార్లు మనకి డిఫరెన్స్ వచ్చింది. అందుకని మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. రాత్రి ఇంట్లో జగన్నారు కొంచెం రాగానే నేను వచ్చి एक नहीं कहा पूजन भाई तुम देखे रघुराई वासना तुम देखे दयाला रघुराई अवधपुरी प्रभु आवत जानी बड़ी सकला शोभा कई खानी बहु ही सुहावन बही सुभावन त्रिविध समीरा भई सरजु అతి నిర్మల నీరా భరతుడు ఆనందముతో నందిగ్రామం నుండి అయోధ్య నగరమునకు వచ్చి విషయములను గురువు గారికి వినిపించాడు. అది అప్పుడు ఆయన నందిగ్రామం నుంచి అయోధ్యకు వచ్చి ఈ విషయాలన్నిటినీ ఆయనకు వినిపించాడు. ఎవరికి? గురువు గారైన వశిష్ఠుడు. శ్రీ రఘురాముడు క్షేమముగా నగరమునకు వచ్చుచున్నాడని రాజభవనంలోని వారందరికీ తెలిపెను. శ్రీ రఘురాముడు క్షేమంగా విజయించి అయోధ్యకు వస్తున్నాడని నగరంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. ఈ విషయం చెవిలపడినంతటినే రాజమాతలు లేచి ఆనందంతో పొంగిపోవచ్చు పరుగున భరతుని కడకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రాజమాతలు అంటే కౌసల్య, సుమిత్ర, కైకి ఆనందంతో ఉప్పొంగుతూ భరతుడి దగ్గరికి వచ్చింది. భరతుడు ప్రభు యొక్క కుశలములను తెలిపి వారిని తృప్తిపరిచెను. అది ఆ ప్రభు యొక్క కుశల క్షేమ సమాచారాలను తెలిపి వాళ్ళని తృప్తిపరిచారు. నగరవాసులను ఈ సంతోష వార్తను వినినంతనే హర్షోల్లాసములతో పరుగులు తీర్చు అతడికి వచ్చింది. హర్షోల్లాసంతో ఈ విషయం జరగానే వాళ్ళు చాలు. ఆ అమ్మ ఇంకో విషయం ఇక్కడ రా, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు అన్నావే ఏ శిక్ష విధించినాను, శిక్ష విధించవచ్చు కదా, నేను విధించిన శిక్షను మళ్ళీ నువ్వు రిమైండ్ చేయకు, సరేనా? చెప్పు. సౌభాగ్యవతులైన స్త్రీలు శ్రీరామునకు స్వాగతమును పలుకుటకి పెరుగు, గరికెలు, గోరోజనము, పండ్లు, పూలు, పవిత్రములైన తులసి దళములు మొదలగు మంగళ ద్రవ్యములను అది ఇవన్నీ మంగళ ద్రవ్యాలు, గరిక చాలా మంగళ ద్రవ్యం. ఆయనకి స్వాగతం చెప్పడం కోసం గరిక, దర్భ, అది గరిక, పెరుగు, గోరోజనం అంటే మన కస్తూరి, పళ్ళు, పూలు, తులసి దళాలు ఇవన్నీ పళ్ళల్లో పెట్టుకుని వచ్చారు. మంగళ గీతములను గానము చేయుచు ఉన్నవారున్నట్లే బయలుదేరి, అది వాళ్ళు ఉన్నవారున్నట్లే బయలుదేరి ఆ వేగవశమున పిల్లలను వృద్ధులను కూడా తన వెంట తీసుకొని పోట మరిచిపోయి, అది వాళ్ళు ఎంత వేగంగా వెళ్ళారంటే వాళ్ళు ఆ పిల్లల్ని వృద్ధుల్ని వాళ్ళతో తీసుకెళ్ళడం వాళ్ళు మర్చిపోయారు. సోదరా, పిల్లల్ని వృద్ధుల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళడం వాళ్ళు మర్చిపోయారంట, అంత వేగంగా వెళ్ళారు వాళ్ళు. అది సంగతి. సోదరా, నీవు కృపాలువైన శ్రీ రఘునాథుని చూచితివా అని ఒకరినొకరు అడుగుచుండిరి. అది వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అడుగుతున్నారు. ఆయన దయాళు అయినటువంటి ఆ రఘురాముని నువ్వు చూసా ఇంకా రాలేదయ్యా, ఇప్పుడే వస్తున్నారట అని. ప్రభు యొక్క ఆగమన వార్తను విని అయోధ్య నగరము సకల సౌందర్య నిధి అయ్యేను. అది ప్రభు యొక్క ఆగమన వార్తను విని ఆ మొత్తం అయోధ్య అంతా కూడా సకల సౌందర్య నిధి అయిపోయింది. సరయూ నది జలములు నిర్మలములాయను. సరయూ నది సకల నిర్మలములై శీతలమంద సుగంధ పవనములు వీవసాగెను. శీతలమైనటువంటి చల్లటివి, మంచి సుగంధబంధురమైనటువంటి పవనములు అంటే గాలులు వీసాయి.
హర్షత్ గుర హర్షత్ గుర హరిజన అనుజ హరిజన అనుజ భూసర బృంద సమేత భూసర బృంద సమేత చలే భరత చలే భరత మన ప్రేమ అతి మన ప్రేమ అతి సన్ముఖ కృపానికేత సన్ముఖ కృపానికేత బహుతకు చెడి బహుతకు చెడి అకారిణః అకారిణః అతారిణః అతారిణః నిరతహి గగన నిరతహి గగన విమాన విమాన దేహి మధుర దేహి మధుర సుర హర్షిత సురహర్షిత కరహి సుమంగళ కరహి సుమంగళ గాన గాన రాకాశసి రాకాశసి రఘుపతిపుర రఘుపతిపుర సింధుదేహి హర్షాన సింధు దేకి హర్ష బడియో కోలాహల్ బడియో కోలాహల్ బడియో కోలాహల్ కరతజను 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 నారి తరంగ సమాన నారి తరంగ సమాన గురువైన వశిష్ఠుడు ఆత్మీయులైన కుటుంబ సభ్యులు తమ్ముడైన శత్రుఘ్నుడు బ్రాహ్మణ సమూహములు వెంట రాగా భరతుడు మిక్కిలి ప్రసన్న హృదయుడై కృపాదాముడైన శ్రీరామునకు స్వాగతమిచ్చుటకు భక్తి పరిపూర్ణుడై బయలుదేరాడు. వశిష్ఠుడు శత్రుఘ్నుడు కుటుంబ సభ్యులు తర్వాత కుటుంబ సభ్యులు బ్రాహ్మణ వీళ్ళందరూ బ్రాహ్మణులతో కలిసి స్త్రీలు మేడల మీద మిద్దెలపైన చేరి ఆ స్త్రీలు ఆకాశం వాళ్ళ మీద చూస్తారు. ఈయన వీళ్ళతో బయలుదేరి విమానం రానే వచ్చింది. వీళ్ళు బయలుదేరి ఎక్కడికి అయోధ్య నగర వాకెట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఈయన స్వాగతం పలకడం కోసం వెళ్ళారు. దానిని చూడగానే వారు ఆనంద పరవశులై మధుర స్వరములతో మంగళ గీతములను పాడి ఈ లోపల ఆ విమానం రాని వచ్చింది. అది చూడంగానే వీళ్ళందరూ మధురమైనటువంటి స్వరముతో మంగళ గీతాలని పాడటం ప్రారంభించారు. పూర్ణచంద్ర దర్శనమున సముద్రముల వలె శ్రీ రఘుపతిని గాంచిన అయోధ్య నగరం కోలాహలముతో ఉప్పొంగిపోయింది. ఇటువంటి పరిగిడుచున్న స్త్రీలు ఆ సముద్ర పుటల వలె విలసిల్లిరి. అవునంటే చంద్రోదయం అయినప్పుడు సముద్రం ఉప్పొంగినట్టు అలా ఉప్పొంగి. మరి కెరటాలు ఎవరయ్యా? పైన ఉన్నటువంటి స్త్రీలు. అది చౌపాయి ఇహా భానుకుల ఇహా భానుకుల కమల దివాకర కమల దివాకర కపిన్హ దికావత్ కపిన్హ దికావత్ నగర మనోహర నగర మనోహర సునుకపీస సునుకపీస అంగదలంకేశ అంగదలంకేశ పావనపురి పావనపురి రుచిరయః దేశ రుచిరయః దేశ యత్యపి సగు వైకుంఠ జక్కబిసకు వైకుంఠ బకాన బకాన వేద పురాణ వేద పురాణ విదిత జగుజాన విదిత జగుజాన అవధపురి సమప్రియ అవధపురి సమప్రియ నైసో సమప్రియ నైసో యహా ప్రసంగ యహా ప్రసంగ జానహి కోవు జానహి కోవు కోవు జన్మభూమి మమ పురి జన్మభూమి మమ పురి సుహావని సుహావని ఉత్తర దిశి బహ సరజు పావని జామజ్జనతే జామజ్జనతే వినహి ప్రయాస మమ సమీప నర పావహి భాస అతి ప్రియ మోహి ఇహా కే బాసి మమ దామద పురీ సుఖరాసి హర్షే సబ్ కపి సుని ప్రభు బాని ధన్య అవధి జో రామ బకాని విమానములో ఆసీనుడై ఉన్న సూర్యవంశభూషణుడైన శ్రీరాముడు వానరులకు మనోహరమైన అయోధ్య నగరం చూపించుచుండెను. పుష్పక విమానంలో ఉన్నటువంటి ఆ శ్రీరాముడు అయోధ్య నగరం యొక్క విశేషాలు తన చుట్టూ ఉన్నటువంటి వానరులకు చూపిస్తుంది. మన కొత్తగా మన హైదరాబాద్ వచ్చారనుకోండి, మనం వాళ్ళని తీసుకెళ్ళి మన హైదరాబాద్ విశేషాలు చూపిస్తే, ఇదిగో ఇదేండి బిర్లా మందిరం, ఇదిగో ఇదే చార్మినార్, ఇదే అసెంబ్లీ హాల్ అని చెప్పేసి అలాగా. ఓ సుగ్రీవా అంగద లంకాపతి విభీషణ వినుడు, ఈ అయోధ్య నగరము అతి పవిత్రమైనది, ఈ దేశము అతి సౌభాగ్యవంతమైనది. ఏం చెప్తున్నాను, లంకేశ భీషణుడ సుగ్రీవ అంగద, ఈ అయోధ్య చాలా పవిత్రమైనది. ఎందుకని ఇది మోక్ష పట్టణం, చాలా సుందరమైంది కూడా. అందరును వైకుంఠమును పొగడదరు, అది వేద పురాణ ప్రసిద్ధము జగద్వితము. కానీ నాకు మాత్రం వైకుంఠము కంటేను
అయోధ్య నగరమే మిగిలిన ప్రీతి పాత్రము. అందరూ వైకుంఠాన్ని పొగుడుతారు, అది జగద్విదితుడు పురాణ పరిస్థితి. కానీ రాముడు అంటున్నాడు, నాకు వైకుంఠము కంటే కూడా ప్రీతిపాత్రమైనటువంటి అయోధ్య. ఈ రహస్యమును కొద్ది మంది మాత్రమే ఎరుంగుదురు. ఈ సుందర నగరము నా జన్మభూమి. ఈ రహస్యం కొంతమందికే తెలుసు, ఇది నా జన్మభూమి. అందుకే జననీ జన్మభూమి స్వర్గాదపి, తల్లి పుట్టిన ఊరు స్వర్గాల్లో కూడా అంత సుఖం నీకు ఉండదు. దీనికి ఉత్తరమున పవిత్ర సరయూ నది ప్రవహించు. దీని యందు స్నానములు ఆచరించి వారు అనాయాసముగా నన్ను సమీపింతురు. ఇదిగో దీనికి ఈ నగరానికి ఉత్తరంగా సరయూ నది. ఇందులో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు చాలా సునాయాసం నన్ను చేరుకుంటారు, అంటే రామ పదమును చేరుకుంటారు, అంటే సామీప్యం. అయోధ్య వాసులు నాకు అత్యంత ప్రియులు. ఈ పురము సర్వసుఖములకును కానాచి. ఇది నా పరమ పదమును ప్రాప్తింపజేయును. అది నా పరమ ప్రదాన్ని ప్రాప్తింపజేస్తుంది, అందుకే అది ముఖ్యపక్షం. ఈ అయోధ్య అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పారు రాముడు. ప్రభు వచనములను విని వానరులు ప్రసన్న చిత్తులైరి. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రశంసలకు నోచుకొనిన ఈ అయోధ్య నగరము మిక్కిలి ధన్యమైనది అని వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు చాలా ప్రసన్నులు. రాముడి చేత కీర్తింపబడుతున్నటువంటి అయోధ్య आवत देखी लोग सब कृपा सिंधु भगवान नगर निकट प्रभु प्रेरेवु उतरेवु भूमि विमान उतरी कहु प्रभु पुष्पक ही तुम कुबेरा कही जाओ प्रेरित राम चलेऊ सो हर्ष विरहु అతి తాహు. ప్రజలందరూ తనను దర్శించుటగా పరిగెత్తుచు వచ్చుచుండుటను చూచి కృపాసింధువైన శ్రీరామచంద్ర ప్రభు నగర సమీపమున క్రిందకి దిగవలసినదిగా విమానమును ఆదేశించాడు. ఈయన అలా వెళ్ళేటప్పటికి ఈయన్ని చూడటానికి పరుగు వస్తారు. వాళ్ళు ఆ పైకి ఇలా చూస్తూ పరిగెత్తున్నారు. వెంటనే ఈయన పుష్పకాన్ని ఆదేశించారు, అమ్మ కిందకి దిగాలి. అప్పుడు అది భూమి పైన దిగాను. అందరిని విమానం నుండి దిగిన పిదప నీవు కుబేరుని ఇక్కడకు వెళ్ళుమని పుష్పకమును ఆదేశించదు. ఇది కరెక్ట్ గా వాల్మీకి రామాయణంలో కూడా దిగంగానే చెప్పారు. ఇది అసలు ఎవరిది పుష్పకం? కుబేరు. కాబట్టి నువ్వు కుబేరు దగ్గరికి వెళ్ళిపో, అది ఉత్తర దిశగా వెళ్ళిపో. శ్రీరాముని ఆజ్ఞ మేరకు అది అలకాపురి దిశగా బయలుదేరాడు. అది అలకాపు. మరి విభీషణుడు ఎలా వెళ్ళాడు? ఆయన ఎలాగైనా వెళ్ళగాడు, ఆయన గమనం కలగాలి కాబట్టి ఆయన లంకాపతికి చేరుకుంటాడు. తన యజమాని కడకు వెళ్ళుచున్నానన్ను సంతోషము, శ్రీరాముని వీడి వెళ్ళుచున్నందులకు విరహ వేదన కలుగగా అది తిన్నగా ముందునకు సాగెను. తన పూర్వపు యజమాని, అసలు యజమాని అయిన కుబేరుడు సంతోషం. అయ్యో, ఇంతవరకు రాముని పాద పద్మముల స్పర్శకి నోచుకున్న నేను రామ వియోగాన్ని దుఃఖం. ఈ రెండింటితో మొత్తానికి పుష్పకం ఉత్తర దిశగా వెళ్ళిపోయింది, అలకాపురి వైపు వెళ్ళిపోయింది. आए भरत संगा सब लोग कृशातन श्री रघुवीर वियोगा वामदेव वशिष्ठ मुनिनायक देखे प्रभु मही धरि धनुषायक दाई धरे गुर चरण सरोरुह अनुज सहित अति पुलक तनोरुह बेटी कुशल भूजी मुनि हमारे कुशल तुमर हिदाय सकल द्विजन मिली नायवु माता धर्म दुरंदर रघुकुलनाथ गहे भरत पुनि प्रभुपद पंकज नमता जिन्हि सुरमुनि शंकर अजा परे भूमि नहीं उठत उठाए बर करी
కృపా సింధు వరకరి కృపాసు ఉరలాయే ఉరలాయి శ్యామల గాత శ్యామలగాత రోమ బయటాడే రోమ బయటాడే నవరాజీవ నయన నవరాజీవనయన జలబాడే జలబాడే. ప్రజలందరూ భరతుని అనుసరించి వచ్చి అది ప్రజలందరూ ఆ భరతులను అనుసరించి వచ్చారు. ఈ రఘువీరుని ఎడబాటు చే వారి దేహములు కృషించి ఉండెను. అది ఇన్నాళ్ళు 14 సంవత్సరాల ఎడబాటుతో వారి శరీరాలు బాగా కృషించిపోయింది. వామదేవుడు వశిష్ఠుడు వామదేవుడు మొదలగు వశిష్ఠుడు మునీశ్వరులను చూచి చాపలు ప్రభువు మునీశ్వరుడు ధనుర్బాణములు నేలపై ఉంచి అది. సోదరుడైన లక్ష్మణ్తో కూడి పరుటిలుచు వెళ్లి గురువు గారి అది. పాదపద్మలకు ప్రణమిల్లాను. వెంటనే ధనుర్బాణాన్ని పక్కన పెట్టి సోదరుడైన లక్ష్మణుడితో కలిసి వశిష్ఠ వామదేవ్ జాబాలి ప్రభుతులకు ఆయన నమస్కారం చేశారు. వారి దేహములు అణువణువున రోమాంచితములయ్యెను. అది వాళ్ళందరూ అణువణువున సాక్షాత్తు రాముడి చేత నమస్కరింపబడుతున్నాం వరకు చాలా ఆనందపడ్డారు. ముని శ్రేష్ఠుడైన వశిష్ఠుడు వారిని ఆలింగనము చేసుకొని కుశలములు అడిగాను. అది వాళ్ళిద్దరిని లేవని గాఢాలింగనము చేసుకో, ఏనాయనా రామలక్ష్మణ గారా బాగున్నారా అని అడిగారు. మీ కృప వలన మేము క్షేమమే అని ప్రభువు పలికాడు. మీ కృప వలన మేము క్షేమమే అని నేను పలికాను. ధర్మ దురంధరుడైన రఘుకుల స్వామి బ్రాహ్మణులందరికీ అందరినీ కలిసి వారి ఎల్లరకు ప్రణమిల్లెను. అది వాళ్ళందరినీ కలిశారు, పేరు పేరున కలిసి వాళ్ళందరినీ బాగున్నారా 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 అని అందరినీ గుర్తుపెట్టుకుని అడిగాడు. దేవతలు మునులు బ్రహ్మ రుద్రాదులు సేవించు ప్రభు పాదములకు భరతుడు ప్రణమిల్లెను. అది దేవత బ్రహ్మరుద్రాదులు కూడా సేవించేటువంటి ఆ శ్రీరామచంద్రుడి పాదపద్మములు భరతుడు నమస్కరించాడు. పాదములపై వ్రాలి ఉన్న భరతుడు ఎంత లేపినను లేవలేదు. అది ఎంతో మంది లేచారు కానీ ఆయన లేవలేకపోయాడు. అప్పుడు కృపానిధి అయిన శ్రీరాముడు బలవంతముగా అతని లేవనెత్తి తన హృదయమునకు హత్తుకున్నాడు. బలవంతంగా ఆయన్ని గాఢాలింగనం చేసుకుని అతని శ్యామల శరీరము పులకితమయ్యాను. అది శ్యామలమైనటువంటి కోమలమైనటువంటి శరీరం పులకితమైన నవనీరద సమమైన నేత్రముల యందు ఆనందాశ్రులు నిండెను. అది నవనీరద అంటే కొత్తగా ఉన్నటువంటి నీరదం అంటే మేఘం, అటువంటి కళల్లోంచి నీళ్లు చంద్రు రాజీవలోచన స్రవత జల రాజీవలోచన స్రవత జల తన లలిత పులకావలి లలిత పులకావలి బని అతి ప్రేమ హృదయ లగాయి అతి ప్రేమ హృదయ లగాయి లగాయి అనుజహి మిలే అనుజహి మిలే ప్రభు త్రిభువన ధని ప్రభు త్రిభువన ధని ప్రభు మిలత అనుజహి ప్రభు మిలత అనుజహి सोहा मोह सोहा मोह पही जाति नहीं उपमा जात कही नहीं उपमा कही जनु प्रेम अरु जन सिंगारा प्रेम अरु सिंगार तनु धरि मिले तनुधरि मिले भर सुषमा लही भर सुषमा लही भूजत कृपानिधि पूजत कृपा कुशल भरत ही कुशल वचन भरत की वचना बेगिना आवई देखिन आवई बेगिना आवई बेगिन आवई सुनु शिवा सुन शिवा सो सुख वचन सो सुख वचन मन ते भिन्न मन ते भिन्न जान जो पावई जान जो पावई अब कुशल कौशल नादा अब कुशल कौशल आरत जानी आरत जान जन दर्शन दियो जन दर्शन दियो गूढ़त विरह गूढ़त विरह बारिसा कृपा हारिस कृपा निधान మోహి కర గహిలియో మోహి కరగలియో కమలముల వంటి కన్నుల నుండి ప్రేమాశులు ప్రవహింపసాగేది. శరీరము పులకించెను. శరీరం పులకించింది. ఆయన కమలముల వంటి కన్నుల నుంచి నీళ్లు కారినాయి. ముల్లోకములకును స్వామి అయిన శ్రీ రామచంద్ర ప్రభు తమ్ముడగు భరతుని అత్యంత ప్రేమతో హృదయమునకు హత్తుకొని అది త్రిలోకాధిపతి అయినటువంటి ఆయన తమ్ముడైన భరతుడిని చాలా దగ్గరకు తీసుకు సోదరునితో కలియు సమయమున ఆ ప్రభు శోభను వర్ణించుట నా తరము కాదు. ఆ ప్రభు శోభను వర్ణించడం నా తరం కాదని తులసిదాసు. ప్రేమ వాత్సల్యములు ఆకృతి దాల్చినట్లుండెను. దయానిధి అయిన స్వామి భరతుని కుశల ప్రశ్నలు అడిగాను. అది ప్రేమ వాత్సల్యం ఈ రెండు ఆకృతి దాల్చినట్లుంది. భరతుడికి ఈయన పట్ల ప్రేమ, భరతుడి పట్ల రాముడికి వాత్సల్యం. కాబట్టి ఈ రెండు చెప్పండి.
దయానిధి అయిన స్వామి భరతుని కుశల ప్రశ్నలు అది అడిగారు. ఆయన స్వామి కుశల ప్రశ్న బాగున్నావు నాయన. కానీ ఆనంద పారవశ్యముచే భరతుని నోట మాట రాలేదు. అది ఆనంద పారవశ్యంతో ఆయన భరతుని నోట మాట్లాడు. శివుడు పలుకుచున్నాడు, పార్వతి వినుము, భరతుని సుఖము మనోవాక్కులకు అతీతము. అది ఆ భరతుడు ఆనందించిన సుఖం ఉంది, అది మనోవాక్కాయ కర్మలకు అతీతం. అది అనుభవైక వేద్యం. అది ఎటువంటిదంటే కొన్ని మనం అనుభవించగలగానే దాన్ని చెప్పలేము, చెప్పలేము. భరతుడు పలికిన, కోశలాధీశ, నన్ను ఆర్తునిగా గుర్తించి దర్శన వసంగినారు కావున నేను ఇప్పుడు కుశలన్నే. సముద్రంలో మునిగిపోవచ్చున నన్ను కృపాలువై చేయూతనిచ్చి కాపాడుతుంది. మీరు నేను పరమార్థుడు, నా ఆర్తిని గమనించి మీరు దర్శించారు. మీ దర్శనం పొందిన తర్వాత నా కుశలానికి కరువే ఉంటుంది. నేను మీకు సదా రుణపడి పుని ప్రభు హర్షి శత్రుహన ಬೇಟೆ ಹೃದಯ ಲಗಾಯಿ ಲಕ್ಷ್ಮಣ ಭರತ ಮಿಲೆ ತಬ್ పరమ ప్రేమ దోబాయి. పిమ్మట శ్రీ రామచంద్ర ప్రభు ప్రసన్నతతో శత్రుఘ్నుని అక్కును చేర్చుకుని తర్వాత శత్రుఘ్నుని అక్కును చేర్చుకున్నాడు. లక్ష్మణుడును భరతుడును అత్యంత ప్రేమతో పరస్పరము ఆలింగము నడుచుకుని లక్ష్మణుడు భరతుడు కూడా పరస్పరము ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఇక్కడికి 3 జోపాలు చాలు. అమ్మ ఒకసారి చదువుతా అమ్మ, ఒక పద్యం అన్న చదివితే నేను మళ్ళీ నాకు అన్నప్రాసం. టైం ఎంత అయింది ఇప్పుడు? 7. అంతే కరెక్ట్. పావుతత్వం. జయలక్ష్మి గారు ఉన్నారా? లేరనుకుంటా. 8ంటికి వస్తా అన్నారు. రెండు 227 రాశాము. ఒక స్కేల్ తీసుకురమ్మా, ఇవిడికి శిక్ష. చంపకమాల అక్కడ వరకు వచ్చామంటే ఇంతకు పూర్వ పద్యం చెప్పమ్మా ఒకసారి. చెంగట నుండగ కాంచె కవి సింహం పోయి హిమాచలాత్మజోత్తంగకి చోప గుహన విభూత మనోభవ భూతి వేప సర్వాంగములోచనీకృత సుధాంశు కృషాను పతంగము వినిర్లింగము జంబునాథ శివలింగాన్ని చూశాడు. నేను అక్కడ వరకు చూసాను. తర్వాత ఇక మహాదేవుడు అరుణాచలేశ్వరుడు. అది చెప్పమ్మా. చలిచలి దాటినంత కవి చంద్రుడు ధన్య కవేర కన్య జీవన కృత ఖడ్గ ఖండిత ప్రభవాఘ విరోధి సైన్యం పావన నిజ నామ సంస్మరణ వారిత మానవ ధైన్య నిత్య మజ్జనరత కోటి ముక్తిపద సౌఖ్య వదాన్య కృతావగాహుడై. చదవలేదు. ఇప్పుడు అలా వెళ్ళి చని దాటేనంత చని వెళ్ళి దాటెన్ ఇలా వెళ్ళాడు. జంబుకేశ్వరం తర్వాత కావేరీ నది వస్తుంది. అదిగో కావేరీ నదిని ఈయన దాటాడు. ఇప్పుడు కావేరీ నది ఎటువంటిదో చెప్తున్నాడు. కవిచంద్రుడు ఈ ఇంద్ర చంద్ర సింహ శార్దూల వృషభ ఈ పదములు శ్రేష్టత్వాన్ని తెలియజేస్తాయి. ఆ కవిచంద్రుడు దాటాట. ఏం దాటాడు? ధన్య కవేర కన్య. అయితే ఈ కావేరి అనేటువంటి పదం ఎలా వచ్చిందో మనకి కొంత చెప్తారు. కవేర అనేటువంటి ఆవిడ కూతురు కావేరి అని. ధన్య కవేర కన్య. అయితే ఈ ధన్య కబేర అనేటువంటిది ఒక పర్వతం, అందులో పుట్టింది ఈవిడ. కాబట్టి ఈవిడ పేరు కావేరి. ఈవిడ బ్రహ్మగిరి హిల్స్ లో పుట్టింది, అక్కడ కవేర అంటారు. కాబట్టి కావేరి అనే పేరు వచ్చినారు.
జీవనసిత ఖడ్గ ఖండిత. అది ధన్య జీవన సిత ఖడ్గ ఖండిత భవ ప్రభవాఘ విరోధి. భవ ప్రభవాఘ విరోధి సైన్యం. సైన్యం. ఈవిడ ఎటువంటిది? జీవన అంటే జలము. ఈ జలము సిత అంటే చాలా పదునైన ఖడ్గ. ఈవిడ జలము కాదు, అది చాలా పదునైనటువంటి కత్తి. ఈ కత్తి ఏం చేస్తుందిట? ఖండిత భవ ప్రభవాఘ విరోధి. ఖండిత ముక్కలు చేసేస్తుంది. ఏమిటది? ఖండిత భవ సాగరం. పుట్టుక చచ్చుట, పుట్టుక చచ్చుట వల్ల పుట్టినటువంటి, పుట్టుక చచ్చుట వల్ల పుట్టినటువంటి ప్రభవ, పుట్టినటువంటి ఆఖ పాపములు. ఈవిడ విరోధి. ఖండిత భవ ప్రభవాఘ విరోధి రెండు చెప్పచ్చు. అంటే ఈవిడ ఒక్కసారి కావేరిలో నువ్వు స్నానం చేస్తే ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరం నీకు రాదు. అలాగే ఈవిడేంటి? ప్రభవాఘ విరోధి. పుట్టినటువంటి అఖములు పాపములకు ఈవిడ విరోధి. ఎవరు? కావేరి. అంటే పాపములు నశింపజేస్తుంది. పావన నిజనామ సంస్మరణ. అది పావన నిజనామ సంస్మరణ. వారిత మానవ దైన్యం. అది ఒక్కడు వారిత మానవ దైన్యం అంటే మళ్ళీ చెప్పండి. పావన ఆవిడ యొక్క నామము, కావేరి నామము సంస్మరణ, సంస్మరించడం వల్ల. అందుకే మనకు చూడండి, గంగే జమునే జైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జిరేస్మిన్ సన్నిధిం కురు అంటూ 5 గంగలు ఉన్నాయి మనకి. అందులో మొట్టమొదటి గంగ కావేరి. కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ విద్యా పంచగంగా ప్రకీర్తితా. 5 గంగల్లో మొట్టమొదటిది కావేరి. కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి, కృష్ణవేణి తర్వాత గౌతమి, భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. భాగీరథి. కాబట్టి ఈవిడ పావన నామ కావేరి 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 అనడం వల్ల కావేరి నామ సంస్మరణ నిజ చెప్పినప్పుడు అప్పుడు మనుష్యుల యొక్క దీనత్వాన్ని పోగొడుతుంది, నివారిస్తుంది. మన దీనత్వాన్ని పోగొడుతుంది అంటే దరిద్రములన్నీ పోగొట్టడానికి ఆపగలుగుతుంది. నివారిత దైన్య నిత్య మజ్జనరత కోటి. నిత్య మజ్జనరత కోటి ఎప్పుడు. అందుకని నిత్యము ఈ కావేరిలో మజ్జనము స్నానము చేసేటువంటి ఆసక్తితో ఎంతో మంది వస్తుంటారు. నిత్యనరత కోటి. ముక్తి పద సౌఖ్య అది ముక్తి పద సౌఖ్య వదాన్యం అంటే ముక్తి పదం అనేటువంటి సుఖాన్ని వదాన్య ఇచ్చేటువంటిది కృతావగాహుడై. అందులో అవగాహుడై స్నానము చేసి కావేరిని దాటాడు. ఊరికే కావేరిని దాటాడు. కావేరిని చూడగానే అందులో స్నానం చేశాడు. స్నానం చేసి కావేరిని దాటాడు. కృత అవగాహుడై. అవగాహుడై అంటే స్నానం చేశాడు. ఎటువంటి కావేరిలో ఈయన స్నానం చేశాడు? కవేర యొక్క కన్య కదా. జీవన ఖడ్గ ఖండిత భవ ప్రభవాఘ విరోధి. విరోధి సైన్యం అంటే ప్రవాభ విరోధి సైన్యం అంటే ఆ వఘము అనేటువంటి సైన్యమును విరోధి. ఇంకోటి ఏమిటిది? తర్వాత ఆవిడ నామ సంస్మరణ చేయడం వల్ల మానవ దైన్యాన్ని పోగొట్టేటువంటి ఆ కావేరిలో స్నానము చేసి తర్వాత కావేరిని దాటాడు నద్గీర్. చెప్పము ఇందులో ఉన్న కవేర కన్య. కవేరస్య రాజ్ఞోపత్యం. అది కవేరస్య రాజ్ఞోపత్యం స్త్రీ కావేరి అనగా అది కవేరుడు అనేటువంటి ఒక రాజు యొక్క కూతురు ఈవిడని చెప్తారు. తర్వాత
కవేర పర్వతాత్ ప్రభవాతీతి అది కవేర పర్వతాత్ ప్రభవాతీతి కావేరి కావేరి కావేరిర్వద కావేరీర్వద కావేరమనుడు పర్వతము అది కావేరం అనేటువంటి పర్వతముల పుట్టిన కదా కావేరి అని అంటారు. కవేరుడు అనేటువంటి రాజు కూతురు కాబట్టి వీడి పేరు కావేరి అని అంటారు. సరే, మొత్తానికి అది కావేరి నామం. సో కావేరి నామం చక్కర్లేదండి. ఇవన్నీ మానేసామండి మనం. మంచి మంచి పేర్లన్నీ మానిపారేసాం. ఏమిటో విచిత్రమైన పేర్లు వస్తున్నాయి. అది మరి నేను ఎప్పుడూ చదవలేదు. కాదు, మొన్న ఎప్పుడో ఒకళ్ళ పేరు విన్నా. ఏంటన్నా నీ పేరు? ఋగ్వేద. నేను అనుకున్నా ఋగ్వేదము అనుకున్నా. ఋగ్వేదమా అన్న. కాదండి, ఋగ్వేద. ఏమిటి ఋగ్వేద అంటే ఏంటంటే గణపతి. నేను గణపతి సంవత్సరం ఎక్కడా చదివాను, మరి ఎక్కడా ఋగ్వేద లేదు. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరు నాకు గుర్తులేదు, కానీ నేను సరస్వతి దేవి పేరు కూడా నైరా అంట. నైరాస్యం అంటాం, పైగా సరస్వతి దేవి పేరు అంట. మరి వీళ్ళందరికీ ఆ గూగుల్ తల్లి బిడ్డలు కదా వీళ్ళందరూ. గౌగుల్ అంటే మనం గూగుల్ నుంచి వచ్చింది గౌగుల్. ఈ గౌగులేయులు మరి ఎక్కడ తీసుకొస్తున్నారో ఈ పేర్లు మరి తెలియదు. కానీ ఏ పేరు మనం నిజంగా నిత్యము పలకడం వల్ల మనం ధన్యులు అవుతామండి. అందుకు పేరు పెట్టుకునేది. చక్కని పేరు పెట్టుకున్నాం అనుకో, అలా మనం ధన్యులు అవుతాం. ఇట్లా తటినీ రత్నంబును ఉత్తరించి అంటే ఆ తటిని రత్నము అంటే నదుల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి ఆ కావేరి నదిని ఉత్తరించి అంటే దాటి ఉత్తరాభిముఖంగా అంటే ఉత్తరమునకు అభిముఖంగా కొన్ని తీర్థంబులు దర్శించి అలా ఇంకొన్ని ఆ మధ్యలో వచ్చే కొన్ని తీర్థములు ఈయన చూశారు. తర్వాత చంపకం అరుణాచలం అనుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చేది అరుణాచలం కాబట్టి అదొక్కడి చెప్తున్నాను. ఇంకా జయలక్ష్మి గారు రాలే కదా, రాదు, అందుకని చెప్తాను. ఈ లోపల నేను ఆడు వచ్చేస్తాను. వచ్చేస్తే మీరు కూడా వాళ్ళ మనవరాల చూతురు. చంపకం అరుణగిరీంద్ర కూటము అరుణాచల శివ అరుణగిరీంద్ర కూటం. అలా కొన్ని దాటి ఇప్పుడు ఈయన ఎక్కడ వరకు వచ్చాడు? అరుణాచలం వరకు వచ్చారు మహానుభావుడు. కపోల చపేటం. కృత అంటే అఖము అంటే పాపములకు, కపోల చపేటం అంటే చంపపెట్టు, చపేటము అంటే పట్మని కొట్టడం అన్నమాట. అఖము అనేటువంటి అఘపురుషుడికి చంపపెట్టు కరుణాచలం. కృతాఖ కపోల చపేట పట్మని కొడుతుంది. అరుణాగిరి చేసుకుంటే పాపాలని నశిస్తుంది. తర్వాత నిరంతర భవదావ పావక విదాహ కృపీఠం. నిరంతరము అంటే ఎల్లప్పుడు. భవదావ పావక అంటే భవదావ సుధావృష్టి. భవదావము అంటే భవమనేటువంటి దావాగ్ని. భవమనేటువంటి దావాగ్ని అంటే కార్చిచ్చు. భవం అంటే పుట్టుక చచ్చుట. మనకి అది అసలు అగ్నిలేగానే విందుట్లా, అది మనకు దొరుకుతాయి. భవదావ పావక అంటే కార్చిచ్చు అనేటువంటి పావకం. పావకం అంటే అగ్ని. భవదావ పావక విదాహ ఆ జ్వాలతో విదాహ అంటే పాగన కుపీఠం. కృపీఠం అంటే జలం. ఇప్పుడు చూడండి, మనకి
మీరు లలితా సహస్రనామంలో 8 చాలా ముఖ్యమైనది. భవ దావ సుధా వృష్టి అంటే భవం అనేటువంటి దావాగ్నిని అది ఆర్పేయాలంటే నువ్వు ఒక పైపుతోనూ లేకపోతే ఒక ఇట్లా చల్లుతేనే పోదది. ఒక భయంకరమైనటువంటి వృష్టి, సుధావృష్టి పడాలి. సుధావృష్టి, మామూలు వృష్టిగా సుధావృష్టి అంటే అమృతపు వాన, ఊరికే జల్లు కూడా పడకూడదు, ఆ కొండపోతగా కురిస్తే అప్పుడు ఈ దావాగ్ని, ఈ కార్చిచ్చు చల్లాలి. అయిపోయినా వెంటనే ఏం చెప్పారు? పాపారణ్యదవానలా. పాపం అనేటువంటి అరణ్యాలు పోవాలంటే నువ్వు గొడ్డలు పెట్టి ఇట్లా నలుగుతూ వెళ్తే ఒక జీవితకాలం సరిపోదు. ఇవంతా పోవాలంటే ఎట్ ఏ టైం దావానలం కావాలి. అక్కడ ఆవిడ దావానలం, ఇక్కడ అగ్నిని చల్లార్చేటువంటి ఈవిడ. అలాగే ఇక్కడ ఏం చేశారంటే ఇందాక ఎవరావిడ? ఈ అరుణాచలం ఎటువంటిది? అరుణగిరీంద్ర కూటము కపోల చపేటం చెంపపేట. ఇప్పుడు రెండోది భవదావ పావక కృపీటము. కృపీటం అంటే జలధార. ఈ సంసార కార్చిచ్చునకు జలం అంటే ఈ కార్చిచ్చు ఆరిపోవాలంటే అటువంటి ఒక ధారక, అది అరుణాచలం. పుణ్యకోశ మందిర, పుణ్యకోశ మందిర విలసత్ కవాటం. విలసత్ కవాట. ఇంకోటి ఏమిటి అంటే పుణ్యకోశములు అంటే పుణ్యం అనేటువంటి కోశములు, భండారం అంటే మనం దాచుకునేటువంటి ప్రదేశం. మనం ధనం దాచుకునేటువంటి అటువంటి పుణ్యములు అనేటువంటివి దాచుకునేటువంటి కవాటము. విలసత్ కవాటం అంటే బాగా సుప్రసిద్ధమైన కవాటము అంటే ఒక తలుపు. అంటే మనం ఈ తలుపు వెనకాలగా దాచుకునేది. అంటే మనం ఈ కరుణాచలం వెనకాల మనం ఉన్నాం అనుకో, మన పుణ్యాలన్నీ హాయిగా అంటే మన పుణ్యాలు పోకుండా పొల్లుపోకుండా అంటే మన అరుణాచలం వెనకాల ఉంటే మనకి భవావ దగ్గరికి అవచేటప్పటికి అది నీళ్ళలాగా పనిచేస్తుంది. అది ప్రదీపిత ముక్తి వధూ కిరీటము. ప్రదీప బాగా దీప ప్రస్ఫుటమైనటువంటి ముక్తి వధూ అంటే ముక్తికాంత యొక్క కిరీటం ఆవిడ. నువ్వు ఎందుకంటే స్మరేది అరుణాచలం అని. కాశ్యాన్ మరణాన్ముక్తి అది మన చేతిలో లేదండి. మీరు అనుకోవచ్చు ఎందుకు లేదండి, నాకు తెలిసిన ఎగ్జాంపుల్ నీకు చెప్తాను. నేను మార్చి 6వ తారీఖు నుంచి మే 3వ తారీఖు వరకు ఉండి నేను ఒక వ్యక్తి కోసం ఎన్నిసార్లు అడిగాను. అక్కడ సత్యనారాయణ గారు ఆయన పేరు. ఆయనకి ఇక్కడే మన సరూర్ నగర్ లో ఆయన సొంత ఇల్లు ఉంది. ఈ ఎకనామిక్స్ లెక్చరర్ ఆయన. ఒక విధంగా నాకు లెక్చర్, నాకు డైరెక్ట్ చెప్పలే కానీ నాకు ఆయన పాప నేను వెళ్ళానంటే నాకు బట్టలు పెట్టి పదాభివందనం చేసేవాడు అనుకో. ఆయన కలిశారు నన్ను. నేను ఆయన ఎక్కడున్నారని ఎంతమందిని అడిగాను. ఎవరు చెప్పు. సరే వచ్చి మొన్న నేను ఈ సింహాచల ప్రదక్షిణానికి వెళ్తే వాళ్ళ బియ్యంకు నాకు ఫోన్ చేసి, ఆయనకి ఒంట్లో బాగాలేకపోతే ఆయన అనుకున్నాడు ఈ తురక దేశంలో సరిపోవడం ఎందుకు, నేను పోయి కాశీలో పోతానని. ఆ కాశీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అప్పుడు అంత కుర్ర వాళ్ళు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఇక్కడ ఓన్లీ చెకప్ కోసం వచ్చారు. అంతా బాగానే ఉంది సార్, మీరు హాయిగా కాశీ వెళ్ళిపోవచ్చు అన్నారు. ఆ మర్నాడు పొద్దున్నే రిజర్వేషన్ చేయించుకున్నారు, వెళ్ళాలి. ఇవాళ ఇంట్లో కూర్చొని చనిపోయారు. హైదరాబాద్. నేను మొన్న సింహాచల ప్రదక్షిణ కరెక్ట్ అడగబోదామని వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడు అడిగా, అయ్యా నేను ఇట్లా మీ సత్యనారాయణ గారి గురించి అడిగానండి అంటే, ఇంకెక్కడ సత్యనారాయణ గారు సార్ వెళ్ళిపోయారు చెప్పండి. ఆయన అప్పటికి వెళ్ళి అక్కడ 8 సంవత్సరాలు అయింది. రిటైర్ అయిపోయాడు. పిల్లలిద్దరూ అమెరికా, వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండి ఏం చేస్తామని అక్కడికి వెళ్ళిపోయి హాయిగా సెటిల్ అయిపోయారు. 2018లో నేను పెట్టినప్పటి నుంచి అక్కడ ఉన్నారు.
అంతకు పూర్వం కూడా ఉంది. ఇక్కడికి వచ్చి కాబట్టి అది మన చేతుల్లో ఉందని అనుకోకండి మీరు. మనం అక్కడికి వెళ్ళాలనుకోవడానికి ఇక్కడ ఏదో పని మీద ఇక్కడ వెళ్ళి అక్కడ వరకు శుభ్రంగా ఉంటాడు, టక్కుని వెళ్ళిపోతాడు. ఆశ్యాన్ మరణముక్తి అది మన చేతిలో ఉందా? సరే, చిదంబరంలో పుడితే పుణ్యం అది మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది ఒకటే, స్మరేద్ అరుణాచలం. అరుణాచలాన్ని స్మరిస్తే చాలు నీకు ముక్తి. అందుకే ముక్తివధూ కిరీటము, ముక్తికాంత యొక్క కిరీటం ఆవిడ. అది నేను చెప్పేది అబద్ధం అనుకుంటే వాళ్ళ ప్రస్తుతం ఆవిడ పేరు శారద, ఇక్కడే ఉంది, మమ్మల్ని తీసుకెళ్తాను. ఆవిడ అదే అంటుంది, ఈ చెకప్ కోసం రాకపోయినా బాగుండేది గురువు గారు, మేము ఎందుకు వచ్చామో తెలియదు, అనవసరంగా వచ్చాము చెకప్ కోసం. ఏం జరిగింది చెకప్ వల్ల? మన అందరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో అభిషేకం కూడా చేసాం, మీకు గుర్తుంటే. పరిహృత సంతత భ్రమణ, పరిహృత సంతత భ్రమణ, సంతత భ్రమణ భార, సంతత భ్రమణ భార, హతశ్రమ భాను, హతశ్రమ భాను ఘోటమార. ఏం చెప్పారండి? చెప్పండి. పరిహృత సంతత, పరిహృత అంటే పోగొట్టబడినటువంటి, సంతత నిరంతరము, భ్రమణ భార అంటే నిరంతరము, భ్రమణము వల్ల అంటే కథల వల్ల ఎప్పుడు వెళ్తూనే ఉండాలి, వెళ్తూ ఉండాలి. మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం, కొంత దూరం వెళ్ళేటప్పటికి మనం కొంచెంసేపు రెస్ట్ తీసుకోం. అలా నిరంతరము కలగడం వల్ల కలిగినటువంటి భ్రమణం వల్ల కలిగినటువంటి భార అంటే శ్రమని పోగొట్టేటువంటిది. ఎవరిని ఇంతకు అసలు నిరంతరం కదిలేది? భానుఘోటము, సూర్యుడి యొక్క గుర్రాలు. ఆ సూర్యుడి గుర్రాలు తిరిగి 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 అరుణాచలం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఒక్క నిమిషం ఇక్కడ అని ఆగుతాయి. అక్కడ ఆగి కొన్ని 2-3 సెకండ్లు ఆగేటప్పటికీ వాళ్ళ శ్రమ పోతుంది. అప్పుడు మళ్ళీ ప్రారంభిస్తారు. మళ్ళీ 24 గంటల్లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకసారి ఆగుతాయి. అలా సూర్యుడి యొక్క గుర్రములు నిరంతరము కదలటం వల్ల కలిగినటువంటి శ్రమని పోగొట్టగలిగినటువంటి అరుణగిరీంద్రము, అరుణాచల శివుడు. అరుణాచలమే శివలింగం. అరుణాచలములో శివలింగం కాదు. ఇది కూడా మీకు ఇంకొక చిన్న కూడా బాగా గుర్తుస్తుంది చూడండి. కాశీలో విశ్వనాథుడు కాదు, కాశీయే విశ్వనాథుడు. అందుకే పంచక్రోశని ప్రదక్షిణ చేయడం అది సంగతి. కాశీలో విశ్వనాథుడు కాదు, కాశీయే విశ్వనాథుడు. అందుకే కాశీ విశ్వేశ్వరుడు అంటే కాశీలో విశ్వేశ్వరుడు, కాశీయే విశ్వేశ్వరుడు. కాబట్టి అరుణాచలంలో శివుడు, అరుణాచలమే శివలింగం. తర్వాత దావా అనేటువంటిది దావో వనారణ్య వన్హి అని అమరంలో కోశమందిరం, కోశోశ్రీ కుట్మలే ఖడ్గపిదాని అర్థౌగ దివ్యోః మళ్ళీ కవాటము అంటానికి పుణ్యమనడు ధనాగారము కొల్లుకోకుండా కాపాడు. అంటే పుణ్యం అనేటువంటి ధనాగారం మరి పోగొట్టడం. నీకు ఏదైనా మంచి వస్తువు ఉందనుకోండి, కాపాడుకుంటాం కండి. ఇలా చెత్త బారేసినట్టు ఆరంగా నీ దగ్గర నక్లెస్ ఉంటే ముక్తి వధువు అనే ముక్తి. వధూర్జాయ స్నుషాశ్రీ, వధూర్జాయ స్నుషా శ్రీచ అమరంలో. ఇవన్నీ వధువుకి పేరు. ఘోట అంటే గుర్రం. ఇది రాజనిర్ఘంట. అంటే ఏంటంటే మామూలు గుర్రం కాదు, అసలు వాటిని ఆపలేరు అన్నమాట. రాచరికపు గుర్రాలు.
అందులో బ్రాకెట్ లో ఎడతెగని సంచారాతిశయం వల్ల కలిగిన మార్గాయాసము సూర్యుని గుర్రములకు పోగొట్టున్నది అంట. అంతే కదా, ఎలా తరగని సంచారం అందుకే నిరంతరం తీసుకుందా. ఆ సూర్యుడి గుర్రాలకు కూడా శ్రమ పోగొడుతుంది అరుణాచలం. కూటము మాయాద్రి శృంగయో, అది కూటము మాయాద్రి శృంగయో. అమరంలో కపోలచ పేటము, కపోలచ పేటము ఖండికోపాధ్యాయ శిష్యాయ చ పేటం దదాతి. అది అంటే ఏంటంటే శిష్యుడి యొక్క చెంప పగలగొట్టేవాడు గురువు అని. తప్పు. గురువు యొక్క చెంప పగలగొట్టేవాడు శిష్యుడు అని రాసుకోవాలి. పుణ్యము వేద విహిత కర్మానుష్ఠానము వలన కలుగు శుభాదృష్టము. అది పుణ్యం అంటే వేద విహితమైనటువంటి పుణ్యం వల్ల కలిగేటువంటి ఒక మంచి అదృష్టం. అది నెక్స్ట్ భానుగోటము సూర్యాశ్వముల సఖ్యం 7. అందుకే ఆయన 7 కిరణాలు 7 కోటములుగా చూస్తారు. అవి 7 వారాలు. తర్వాత అయిపోయింది కదా. మహాదేవ అమ్మ జయలక్ష్మి గారు వచ్చారా? రాలేదు. అదేంటి ఇంకా 5 minutes 3 minutes నేను చెప్పలేదు. ఒకసారి జయలక్ష్మి గారు మిస్ అమ్మా. జయలక్ష్మి గారు మహాదేవ తల్లి వచ్చారా? మెసేజ్ పెడతాము. ఎవరు కన్నప్ప? అది కూడా జయలక్ష్మి వస్తే ఆమె అనుకుంటా. అన్నప్ప ఇప్పుడే వచ్చావమ్మా. అదే కొంచెం సూదేయించుకుండేదంటే సార్ గురుగారు డాక్టర్ దగ్గర పోయి వచ్చిన. అందుకు ఎందుకమ్మా డాక్టర్ దగ్గరికి? కొంచెము బలం తక్కువ ఉందని 6 ఇంజక్షన్లు రాయించినాడు గురుగారు. రోజు ఒకటి 4 రోజులకు ఒకటి వేస్తా అన్నారు. నీకు బలం తక్కువగా ఉందా? నీరసం ఉంటా అంటే అది చూపిస్తే భరత్ బి విటమిన్ తక్కువ ఉందంట, అందుకు నీరసము సత్తుగా ఉండాది. నీకు డి విటమిన్ తక్కువ ఉంటే సూర్యుడు ఎదుర్కొన్నా ఉంచుంటే చాలమ్మా. అమ్మా ఎప్పుడు వస్తారు? అమ్మా నేను సిద్ధంగా ఉన్నాను మీకోసం. అయ్యో మహాన్ ఎంత ఎంత అరగంట అనుకోండి, అరగంటలో నేను చేస్తా. మంగళగౌరి వ్రతం మధ్యలో ఉంది. సరే సరే, అయితే ఒక పని చేయనా, మరి మీరు అరగంట అంటున్నారు కదా, నేను ఆపేసి మరి నేను ఇంటికి వెళ్తాను. అక్కడి నుంచి అయినా సరే, అట్లయినా సరే మాస్టర్. అప్పుడు మీరు సెల్లో చేయండి, సరేనా? సరే మాస్టర్, నేను అప్పుడు ఆవిష్మాక్ చేస్తాను. సరే మహాదేవ్. అమ్మ నేను బయలుదేరుతాను. నాకు బుక్ చేశాను. మహాదేవ మహాదేవ గురుగారు. నివేదనలు అవన్నీ రేపు పెడదామా? ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా? అవును. అయితే ధూపమా గ్రాపయామి దీపం దర్శనం ధూప దీపానంతరం దాజ్యం సర్వ నైవేద్యం. ఓం ఏం తీసుకొచ్చాను నివేదన? ఓం భూర్భుస్వః సర్వజతినిరూపాంతామాద్యం విజయంతి బుద్ధిం జ్ఞానం ప్రచోదయామి ధూపమా గ్రాపయామి దీపం దర్శనం ధూప దీపానంతరం నైవేద్యం. ఓం సర్వజతినిరూపాంతామాద్యం కాశీపురం కాశీపురం కాశీశ్వర ఓం ప్రణయ సోపాన సోమన సోదాన సోమాన సుబ్రహ్మణ్య విజయ విజయమన తాంబూల సర్వ తాంబూల చరణాంతర మంగళ మహానీరాజన దీపం బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరీశ్వర మృత్యుంజయ రుద్రాయ మహాదేవాయ తే నమః. కాశీ భవరోగ హరీశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ భవే అమృతేశాయ తే నమః. అమృతేశాయ తే నమః. ప్రాతక్లేశనాయ భవరోగరాయ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మహామృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ రామాయ రామరుద్రాయ రామరుద్రాయ మహాదేవ 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 ఆది బృహస్పతి గరుడ వైనను భవదావన హృదా వేదన జేని జత పక్కుదుపవేళగం
బ్రహ్మ విద్యౌదనభిప్రనాదు హృదయంబనడి శాస్త్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి ప్రజాభ్య పరిపాలయందాన్యాయేన మధ్యేన మహిమో బ్రాహ్మణేభ్యో కాళే వర్షతు పర్జన్యా పృథ్వీ చేయాలని దేశోయం శోభరితో బ్రాహ్మణ దీపే మసరదాస మాం సకుటుంబ పరివార రక్షంతు. అలాగే నేను మన వీళ్ళ పిల్లల్ని ట్యూషన్ పంపించాలి కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం నేను ఇక్కడికి వస్తున్నా. అప్పుడు నా కోసం మన మౌళి సార్ వాళ్ళమ్మ రోజు కాఫీ ఇస్తుంది నా తల్లి. ఇలా నేను ఆవిడకి రుణపడి ఉన్నాను. మహాదేవ్ మహాదేవ్ అయ్యా మహాదేవ్ 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 సార్. మహాదేవ్ మహాదేవ్ నైనా కేక్ మహాదేవ్ 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 గురు మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ్ గురు. చాలా చక్కగా జరిగింది శ్రీలలిత. ఇంద్ర కీలాద్రి పర్వత ప్రదక్షిణ బాగుంది. మహాదేవ్ గురువు గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప మహాదేవ గురుగారు. మహాదేవ్ మహాదేవ్ మాస్టర్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ శాస్త్రి గారు. మహాదేవ్ మాస్టర్. మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ తల్లి సీతమ్మ. మీరు కూడా వస్తే బాగుండేదమ్మా ప్రదక్షిణకి. అంటే కాళ్ళు కొంచెం నొప్పి కదా గురువు గారు, అంత నడవగలనో లేదో అని రాలేదు గురువు. ఏమిటమ్మా నాకు సింహాచలం వెళ్ళి ఇంకా తగ్గల అయినా వెళ్ళాను. అయితే ఒకటిలేండి, నేను మొండోడిని కాబట్టి నేను వెళ్ళాను. అమ్మా మహాదేవ్ మహాదేవ్ అమ్మా ఇప్పుడు